కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు రాష్ట్రంలో నకిలీ లిక్కర్ స్కామ్ తో అడ్డంగా దోచుకున్నారని ఆమె ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజల్ని మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి సంక్షేమ పథకాల్ని, మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాలను ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి.